వరద బాధితులను పరామర్శించిన ప్రముఖ న్యాయవాది మక్సూద్ అలీ, వారి మిత్ర బృందం జమీల్ ఇమ్రాన్ కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, కౌండిన్య ఎంక్లేవ్ కాలనీ వాసులను వరద బాధితులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మక్సూద్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డిలో వరద బాధితులను పరామర్శించడం జరిగిందని, నా యొక్క ఫ్రెండ్స్ కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ నుండి రావడం జరిగిందని, వరద బాధితులకు ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, వారు కూడా వరద బాధితులకు మీకు తోచిన కాడికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఇల్లు పేరుకు మాత్రమే ఉందని, ఇంటిలో ఉన్న సామాన్లు మొత్తం కోల్పోవడం జరిగిందని, కనీసం తినడానికి రైస్ కూడా మొత్తం వరదలో తడిసి ముద్దయ్యిందని తెలిపారు. వారి ఆస్తి నష్టాన్ని లెక్కపెట్టలేమని కామారెడ్డి వాసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి సమయంలో రాజకీయాలు మానుకొని ప్రజానాయకులు వారికి సహాయం చేయాలని కోరారు. మొన్న జరిగిన అతి భారీ వరదకు నష్టపరిహారంగా హైదరాబాద్ నుంచి మన మక్సూద్ భాయ్, ఇమ్రాన్ అలీ వాళ్ళందరూ ప్రోత్సహించడానికి వచ్చారు. అందరూ వాళ్ళకు వచ్చినందుకు, మమ్మల్ని ఇట్లా అడిగినందుకు ధన్యవాదాలు. ఘోరంగా వచ్చింది మొన్న వరద. అంటే 10 నిమిషాలు ఇట్లా పూజ చేసి వెళ్ళిపోదాం అనుకుంటేనే ఒక 10 నిమిషాలు మొత్తం చుట్టుముట్టేసింది. భయంతో ట్యాంక్ మీద వెళ్ళి కూర్చున్నాము. చాలా చవితి పండుగ జరుగుతుంటే మాకైతే భయంగా ఈ విధంగా జరిగింది. ట్యాంక్ మీద భయంగా రోజు గడిచిపోయింది. పొద్దున 10 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు చాలా భయంగా ఉండే. అసలు మేము వస్తామో రామో కూడా డౌట్గా బాగా భయంగా అనిపించింది. కామారెడ్డిలో వచ్చినటువంటి వరద బాధితులను పరామర్శించడానికి మా మిత్ర బృందం కామారెడ్డి నుండి మరియు నిజామాబాద్ నుండి, హైదరాబాద్ నుండి చూడడానికి విచ్చేసినారు. దాంట్లో మా నిజామాబాద్ నుంచి జమీల్ భాయ్ మరియు హైదరాబాద్ నుంచి మా అన్న ఇమ్రాన్ గారు రావడం జరిగింది. ఈ పరిస్థితిని వాళ్ళు న్యూస్లో, ఫేస్బుక్లో చూసి చాలా బాధపడి కనీసం మాతోని అయినంత వరకు సహాయం మేము చేస్తామని చెప్పేసి ఓ మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ చూసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏదైతే చేపడుతున్నారో మేము ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాము, దయచేసి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఈ కామారెడ్డి గేట్లు ఓపెన్ ఉన్నాయి. మీరు ముందుకు రండి, ఇక్కడ సహాయం చేయండి. ఎందుకంటే మేము వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ని కలవడం జరిగింది. వీళ్ళంతా బిలో పవర్టీ లైన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మేము కలవడం జరిగింది. దాంట్లో డాక్టర్స్ని కూడా కలిశాము, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ని కూడా కలిశాము. వాళ్ళ ఇంట్లో వెళ్ళినాక చూస్తే వాళ్ళ బ్రతుకులు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ వరద నీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను కూడా ఖరాబ్ కావడం జరిగింది. మొన్నటి నుంచి కోవిడ్తో బాధపడ్డ జనాలు మళ్ళీ దాని తర్వాత స్పష్టంగా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వరద బాధితులుగా వీళ్లకు చాలా బాధ అంటే చాలా బాధలో ఉన్నారు.